చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్కి మరొక బంపర్ ఆఫర్ వచ్చింది. ఒక బాహుబలి ప్రాజెక్టు రాబోతుంది. దీనికి సంబంధించినటువంటి సమాచారం సుమన్ టీవీలో 10 రోజుల క్రితమే మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు అది రియాలిటీలోకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో కేంద్ర ప్రతినిధుల బృందం సమాలోచనలు జరపబోతుంది. దుగరాజపట్నంలో ఏర్పాటు చేయబోయేటువంటి షిప్ బ్రేకింగ్ ఇండస్ట్రీకి సంబంధించి గతంలో విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త నౌకాశ్రయ నిర్మాణానికి హామీ ఇచ్చారు. అయితే దుగరాజపట్నంలో సాంకేతికంగా వచ్చినటువంటి కొన్ని సమస్యల నేపథ్యంలో అక్కడ పోర్టు నిర్మాణం వెనక్కి పడింది. ఆ తర్వాత రామాయంపేట పోర్టుని ప్రత్యామ్నాయ పోర్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంచుకుంది. అక్కడ పనులు ప్రారంభించేటువంటి ప్రక్రియకి కేంద్ర ప్రభుత్వం ఊతమిచ్చింది. అయితే కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డబుల్ ఇంజిన్ సర్కారు పేరుతో నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి తరుణంలో ఇప్పుడు దుగరాజపట్నంలో షిప్ బ్రేకింగ్ ఇండస్ట్రీని ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదన. అంటే ఓడలకి సంబంధించినటువంటి మరమ్మతులు, పాతబడినటువంటి ఓడల్ని పూర్తిగా డిస్మాంటిల్ చేసేటువంటి వ్యవస్థలు. ఈ విధమైనటువంటి పరిశ్రమలు మన రాష్ట్రంలో అసలు ఇప్పటి వరకు లేవు. కేవలం విశాఖలో మాత్రమే కొంత టెంపరీ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. ఒకసారి ఆ విషయాలను పరిశీలిద్దాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో భేటీ తర్వాత అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేయబోతుంది. దుగరాజపట్నం అంటే మరొకసారి ఉమ్మడి నెల్లూరు జిల్లాకి బంపర్ ఆఫర్ కింద మనం చూడాలి. ప్రస్తుతం తిరుపతి జిల్లా పరిధిలో ఉన్నటువంటి ప్రదేశం ఇది. ఒకసారి విశ్లేషిద్దాం ఓవరాల్గా ఏం జరగబోతుంది అనేటువంటి విషయాన్ని. ఇది ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి పోర్టులు, ప్రతిపాదనలో ఉన్నటువంటి పోర్టులు. సో ఈ జాబితాని ఒకసారి మనం గమనించి చూస్తే కనుక కోస్టల్ బెల్ట్ మొత్తాన్ని కూడా ఒకటే పాయింట్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. గతంలో కూడా ఆయన ప్రకటించారు. ఒక గుజరాత్లో 42 ఓడరేవులు ఉన్నాయి. ఒక గుజరాత్లోనే. ఆంధ్రప్రదేశ్లో గుజరాత్ కంటే పొడవైనటువంటి సముద్ర తీరం ఉంది. ఎందుకు ఓడరేవుల నిర్మాణం చేయకూడదు అనేది విజన్ 2047 డాక్యుమెంట్లో ఆయన పొందుపరిచారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున కోస్టల్ బెల్ట్లో నౌకా నిర్మాణాలకు సంబంధించి, నౌకాశ్రయాలకు సంబంధించి అంటే మినీ, మీడియం, మేజర్, అలానే ఇంటర్నేషనల్ యాక్సెసిబిలిటీ ఉండేటువంటివి ఇవి డెవలప్ చేయడం ద్వారా దేశంలో జరుగుతున్నటువంటి ఈ కార్గో హ్యాండిలింగ్లో 25% వాటా ఆంధ్రప్రదేశ్ దక్కించుకునేలాగా. ఎందుకంటే లార్జెస్ట్ తీరరేఖ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఇప్పుడు 3వ స్థానంలో ఉంది. తమిళనాడుతో పోల్చి చూస్తే మొత్తం మీద ఒక 18 కిలోమీటర్లు మాత్రమే తగ్గింది. ఈ మధ్య రివిజన్ చేసిన తర్వాత వచ్చినటువంటి అంశం. సో 2-3 స్థానాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా కార్గో హ్యాండ్లింగ్లో, ముఖ్యంగా నౌక రవాణాకి సంబంధించి ఓడల రవాణా ద్వారా వచ్చేటువంటి ఆదాయం విషయంలో 25% వాటాను దక్కించుకోవాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పంగా ఉంది. సో ఈ క్రమంలో పెద్ద ఎత్తున వచ్చేటువంటి ఓడలకి నౌకా నిర్మాణాలతో పాటు షిప్ బ్రేకింగ్ ఇండస్ట్రీ, రిపేర్లు చేసేటువంటి పరిశ్రమ, మరమ్మతులు చేసేటువంటి పరిశ్రమకు చాలా ప్రాధాన్యం ఉంటుందని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఒక ప్రతిపాదన చేసింది. సాంకేతికంగా వచ్చినటువంటి సమస్యను పరిష్కరించేటువంటి క్రమంలోనే ఇక్కడ గతంలో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మ్యారిటైమ్ కార్పొరేషన్ ద్వారా, ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ కార్పొరేషన్ రాష్ట్రంలో ఉన్నటువంటి పోర్టుల నిర్వహణ, వాటికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా పరిశీలిస్తుంది. ఆ పోర్టులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లోనే గంగవరం పోర్టుకు సంబంధించి ఒక ప్రతిపాదన చేసింది. ఎందుకంటే ఆల్రెడీ ప్రపోజ్డ్ పోర్టులు మన రాష్ట్రంలో చాలా ఉన్నాయి. ఇక్కడ రామాయంపట్నంలో నెల్లూరు జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి పోర్టు ఇది, ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. అలానే మచిలీపట్నం పోర్టు నిర్మాణంలో ఉంది. కాకినాడ గేట్వే నిర్మాణంలో ఉంది. ఇటు మూలపేటలో కూడా ఒక పోర్టు నిర్మాణంలో ఉంది. సో ఇవి నౌకాశ్రయాలకు సంబంధించినటువంటి డేటా. అయితే ఇక్కడ ఉన్నటువంటి దుగరాజపట్నం పోర్టుకు వచ్చినటువంటి ప్రధానమైన సమస్య ఏంటో మనం ఒకసారి పరిశీలిద్దాం. యాక్చువల్గా జాగ్రఫీ పరంగా చూస్తే కనుక దుగరాజపట్నం పోర్టు కనిపిస్తున్నటువంటి స్వరూపం ఇది ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో చిట్ట చివరి మజిలీలాగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చినటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఇది సముద్ర తీరంలోనే ఉంటుంది కాబట్టి పోర్టు ఇక్కడ ఈ నెల్లూరు జిల్లా తీరంలో ప్రధానమైన సమస్య ఇక్కడ ఉన్నటువంటి శ్రీహరికోట, అలానే ఎకాలజీ పరంగా చూస్తే పులికాట్ సరస్సు ఇవన్నీ ఉండడం, వీటికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ షిప్ బ్రేకింగ్ ఇండస్ట్రీని డెవలప్ చేయొచ్చు అనేటువంటి ప్రతిపాదనని రాష్ట్ర ప్రభుత్వం మ్యారిటైమ్ కార్పొరేషన్ ద్వారా చేసింది. సో దీనికి ఆమోద ముద్ర వేసింది కేంద్ర ప్రభుత్వం. పైగా డిస్టెన్స్ పరంగా చెన్నై పోర్టు ఈ దరిదాపుల్లోనే ఉంటుంది. సో అది గతంలో షిప్ పోర్టు కనుక ఏర్పాటు చేస్తే ఇవి రెండు దగ్గర అవుతాయి కాబట్టి ఆపరేషనల్గా వైబుల్ కాదు అనేటువంటి అభిప్రాయం ఉంది. దీన్ని ఒక అడ్వాంటేజ్గా మలుచుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షిప్ బ్రేకింగ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రతిపాదన చేసింది. ప్రస్తుతం మన దేశంలో షిప్ బ్రేకింగ్కి సంబంధించి తూర్పు తీరంలో, అంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నది తూర్పు భాగం వైపు కాబట్టి తూర్పు తీరంలో మనం చూసినప్పుడు మొత్తం టోటల్ తూర్పు తీరం మొత్తంలో ఒకటే ఒకటి ఉంది. అది చూటికోరన్లో మాత్రమే ఉంది. చూటికోరన్ అంటే ఈ తీరంలో ఈ దాదాపుగా ఈ దక్షిణ అంచులో ఉండేటువంటి
ప్రదేశం కింద మనం చూడాల్సి ఉంటుంది. దుగరాజపట్నం ఇక్కడ ఉంది. ఈ రెండింటికి మధ్య ఉండేటువంటి డిస్టెన్స్ కూడా చాలా ఎక్కువ డిస్టెన్స్ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి నిర్మాణం చేయడానికి పెద్ద ఇబ్బంది ఉండదు. అలానే ప్రధానమైనటువంటి ఓడరేవులు, పెద్ద ఓడరేవులకు సంబంధించినటువంటి డేటాను చూసినప్పుడు తూర్పు తీరంలో చెన్నైలో ఉన్నటువంటి పోర్టు, కలకత్తాలో ఉన్నటువంటి పోర్టు అతిపెద్దవి. ఈ మధ్యలో ఎక్కడా కూడా నౌకల మరమ్మతుల పరిశ్రమలు కానీ, నౌకలకు సంబంధించినటువంటి బ్రేకింగ్ పరిశ్రమలు కానీ లేవు. వెస్ట్ కోస్ట్లో మాత్రం గుజరాత్లో భారీ పరిశ్రమ, ప్రపంచంలోనే భారీ పరిశ్రమగా పరిగణించేటువంటి అలంగ్ షిప్ బ్రేకింగ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఉంది అక్కడ. సో అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద షిప్పులు కూడా అక్కడ తీసుకొచ్చి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అలానే వెస్ట్ కోస్ట్లో కర్ణాటకలో కానీ, మహారాష్ట్రలో కానీ, కేరళలో కూడా షిప్ బ్రేకింగ్కి సంబంధించినటువంటి నౌకాశ్రయాలు ఉన్నాయి. కానీ తూర్పు తీరంలో ఏవీ లేకపోవడం వలన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రతిపాదనను చాలా బలంగా కేంద్ర ప్రభుత్వం ముందర ఉంచింది. దీనికి కేంద్రం ఆమోద ముద్ర వేసింది. మొత్తంగా ఇప్పుడు దుగరాజపట్నం పోర్టు దగ్గర కావాల్సినటువంటి ఇతర అంశాలు ఏంటనే దాని మీద కూడా ఇక్కడ ప్రభుత్వం ఇప్పుడు విశ్లేషించేటువంటి పనిలో నిమగ్నమైంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానంగా ఈ అంచులో వచ్చేటువంటి ప్రదేశం అవుతుంది కాబట్టి 5,500 ఎకరాల భూమి అవసరం అవుతుంది. 5,500 ఎకరాల భూమి అంటే మళ్ళీ ఇక్కడ ల్యాండ్ పూలింగ్ లాంటి అంశం వస్తుంది. అయితే దుగరాజపట్నంకి గతంలోనే ఇక్కడ పోర్ట్ ఏర్పాటు చేసేటువంటి క్రమంలో 2,700 ఎకరాల భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ గుర్తించిన భూముల చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాల్లోనే మిగతా ప్రాంతాలు, మిగతా గ్రామాలను కూడా నోటిఫై చేసేటువంటి అవకాశం ఉంది. 3,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి పరిశ్రమ ఇది. ఇక్కడ ఏర్పాటు చేయబోయేటువంటి పరిశ్రమ 3,000 కోట్ల రూపాయల పరిశ్రమగా మనం చూడాలి. సో ఇక్కడ ఈ పరిశ్రమ ఏర్పాటు చేయడం వలన కనీసం 2,000 మందికి ఉపాధి మార్గం వస్తుందని చెప్పని అంచనా వేస్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా మరింత ఉపాధి మార్గాలు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. దీన్ని ఆపరేషన్స్లోకి తీసుకురావడానికి కూడా 3 సంవత్సరాల సమయం పడుతుందని చెప్పని భావిస్తున్నారు. అప్పటి వరకు సాంకేతికంగా ఉన్నటువంటి, ఎందుకంటే శ్రీహరికోట కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పర్యావరణ పరంగా పులికాట్ సరస్సు కూడా సమీపంలో ఉంటుంది కాబట్టి షిప్ బ్రేకింగ్ ఇండస్ట్రీలో ఇండస్ట్రియల్ వేస్టేజ్ ఎక్కువగా ఉంటుంది. షిప్ నిర్మాణానికి అనేక రకాల కెమికల్స్ని కూడా యూజ్ చేస్తారు. వాటిని డిఫ్యూజ్ చేసేటువంటి క్రమంలో కాలుష్యం ఏర్పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీటన్నిటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేసి ఒక సమగ్ర నివేదికని మ్యారిటైమ్ బోర్డు ద్వారా ప్రతిపాదన రూపంలో కేంద్రానికి పంపించింది. సో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో చర్చల తర్వాత అధికారికంగా ఈ ప్రకటన చేస్తారు. మొత్తం మీద దక్షిణ తీరంలో నెల్లూరు జిల్లా పరిధిలో, ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో ఒక భారీ పరిశ్రమ రాబోతుంది. ఇది ఒక బాహుబలి పరిశ్రమ అవుతుంది అనుకుంటున్నారు. ప్రస్తుతానికి 3,000 కోట్ల రూపాయలతో ప్రారంభమైనప్పటికీ కూడా ఈస్ట్ కోస్ట్లో ఉన్నటువంటి సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఇది మరింత విస్తరించడానికి అవకాశం ఉండేటువంటి పరిశ్రమగా మారబోతుంది. దీనివల్ల పారిశ్రామికీకరణతో పాటు ఉపాధి మార్గాలు కూడా పెరుగుతాయని చెప్పని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఈ ప్రతిపాదనలకు అంగీకరించింది. సో ల్యాండ్ అవైలబిలిటీ పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది. మిగతా అంశాలు చర్చించిన తర్వాత అధికారిక ప్రకటన ఉండేటువంటి అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.